గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదా మీకు భూ సమస్యలు? 100% జరగలేదు. ఎక్కడా కూడా తన బొమ్మ వేసుకొని తన రాళ్ళు వేయించుకున్నాడు తప్పితే కూడా సమస్యలు అంటే ఏం జరగలేదు. వీళ్ళు 100% ఫ్లాప్ అవడం వల్లే ఈ రోజు నారా లోకేష్ బాబు గారి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి చేరువవడం జరిగింది. ఆయన ఈ సమస్యలన్నిటికీ కూడా ఇంత తొందరగా పరిష్కారం చూపిస్తారని ప్రజలు ఆ రోజు నమ్మకంతో ఓటేశారు. అది నిజం చేసి చూపించాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ రైతులు చాలా సమస్యలతో బాధపడుతున్నారు, అందుకే వాళ్ళ కోసం ఈ నెల 11వ తారీఖున ధర్నా చేయబోతున్నాను రైతులతో కలిసి. అంటే రైతులకు చాలా సమస్యలు ఉన్నాయని మరి వాళ్ళు చెప్తున్నారు, మీరేమంటారు? సార్, ఏ ఒక్క రైతు గాని ఏ ఒక్క గ్రామం నుంచి ఏ ఒక్క వ్యక్తి గాని వాళ్ళ సదస్సులకు గాని వాళ్ళ ధర్నాలకు కానీ వెళ్ళరండి. అతను 5 సంవత్సరాలు ఏం చేశాడండి? చట్టం తీసుకొచ్చాడు, భూ హక్కు చట్టం. దానికి ఎంత వ్యతిరేకత వచ్చింది? ఎంతమంది రోడ్డు ఎక్కారు రైతులు? మేము ధర్నాలు చేస్తాము. ఎవరికండి అన్యాయం జరిగింది? అన్యాయం జరిగితే వెళ్ళి ఆఫీసర్ల దగ్గర అడగరా? ఇవాళ ఎంతమంది వచ్చారు ఇక్కడ? ప్రతి ఒక్కళ్ళు కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, తదితర అధికారులు అందరూ వచ్చారు. వాళ్ళ దృష్టికి అందరూ వచ్చారుగా. మా ఊరు వచ్చి మా సమస్యలు తిరుగుతుంటే మేము రోడ్డు ఎక్కాల్సినంత అవసరం ఏముంది? ఎవరైతే నమ్మరండి జగన్మోహన్ రెడ్డి గారిని. కూటమి ప్రభుత్వం 4 నెలల్లో ఇంత చేసిందంటే ముందు చేస్తుందని మాకు నమ్మకం ఉంది. 100% చేస్తారు. నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ఏ సమస్య లేకుండా తీరుస్తామన్న మాట ఇచ్చారు. అలాగే కట్టుబడి ఉన్నారు ఆయన. అలాగే చేస్తారు.